పోలాండ్ దేశంలోని ఒక గ్రామంలో ఒక వసతి గృహం ఉండేది. పాఠశాలలో అందులో డబ్బిచ్చి బస చేయొచ్చు. ఆ వసతి గృహం నడిపేవాడికి సైమన్ అని ఒక కొడుకు ఉండేవాడు. వాడికి చక్కదనం, తెలివితేటలు, ధైర్య సాహసాలు ఉన్నాయి. కానీ వాడు వట్టి ఆకతాయి, సోమరిపోతూ, కొంచెం కూడా బాధ్యత తెలియనివాడు. ఏ పని చేయడానికి వాడికి ఒళ్ళు వంగేది కాదు. కానీ వాడు మొత్తం ప్రపంచమంతా జయించాలని, ఏ రాకుమార్తెనో పెళ్లి చేసుకోవాలని, అమాంతం గొప్పవాడైపోవాలని కలలుగంటూ ఉండేవాడు. అంతులేని ఆశలు మనస్సులో ఎన్నున్నప్పటికీ కూడా వాడు అలగా జనాన్ని వెంటేసుకుని తిరుగుతూ, తాగుతూ, జోదాలాడుతూ కాలం గడిపేవాడు. వాడి సొంత ఖర్చుకి తండ్రి కొంత డబ్బు ఇచ్చేవాడు. కానీ అది చాలినప్పుడు వాడేం చేసేవాడు అంటే, తన తండ్రి గల్లాపెట్టెలోంచి డబ్బు కాజేస్తూ ఉండేవాడు. సైమన్కి బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలని వాడి తండ్రి నయానా భయానా ఎంతగానో చెప్పి చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అంచేత ఆయన ఒక రోజున వాడికి బటుడు దుస్తులు తొడిగి చేతికి ఒక ఈట ఇచ్చి, నువ్విక ఇంట ఉండొద్దు, బ్రతుకు తెరువు తెలుసుకోవడానికి గాను రాజుగారి దగ్గర కొలువులో చేరి ఎలా బ్రతకాలి అనేది బాగా తెలుసుకో అని ఇంటి నుంచి తరిమేశాడు. సైమన్ రాజుగారి కోట వద్ద గస్తీ తిరిగే భటుడుగాను చేరాడు. వాడి బుద్ధి ఏమాత్రం మారలేదు. ఇప్పుడు కూడా వాడు పనికి మాలిన వాళ్ళని వెంట వేసుకుని తాగటం, తిరగడం, జోదవాడడం, వాళ్లతో వీళ్లతో గొడవలు పెట్టుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. అయితే ఈ సైమన్ తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత పోయి రాజుగారి కొలువులో చేరడానికి ముందు ఒక వృద్ధ సైనికుడి ఇంట్లో ఉంటూ వచ్చాడు. సైమన్ రోజు ఆ వృద్ధ సైనికుడితో, ఇక్కడి కన్నా మా ఊళ్ళోనే బాగుండేది, మా ఇంట్లో బోళ్ళంత డబ్బు, సుష్టిగా తిండి, రకరకాల సారాయిలును అంటూ ఉండేవాడు. ఒకనాడు సైనికుడు సైమన్తో, మీ తండ్రి అంత డబ్బు గలవాడైతే నీకు పెద్ద ఉద్యోగం వచ్చిందని, నిన్ను కొత్వాలు చేశారని, విందులు చేయడానికి డబ్బు పంపమని ఉత్తరం రాయి, ఖర్చుకి పనికి వస్తుంది అన్నాడు. సైమన్కి సలహా బాగా నచ్చింది. ముసలి సైనికుడు చెప్పినట్టే వాడు తండ్రికి ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం చూసుకుని తండ్రి ఎంతో ఉబ్బిపోయాడు. తన కొడుకు ఇంతకాలానికి వృద్ధిలోకి వస్తూ ఉన్నందుకు తండ్రి ఎంతో సంతోషించి కొడుకు అడిగిన డబ్బుని పంపించాడు. సైమన్కి ఈ డబ్బు కొంతకాలం పనికి వచ్చింది. ఆ తర్వాత ఒక వెలుగు వెలిగి మళ్ళీ యథాస్థితికి వచ్చేశాడు. అయితే ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకునే ఉపాయం వాడికి తెలిసిపోయింది. కొంతకాలం ఆగేవాడు మళ్ళీ తండ్రికి తాను జమేదారు ఉద్యోగం సంపాదించినట్టు రాశాడు. విందులు వినోదాలు చేయడానికి గాను మరికొంత డబ్బు తెప్పించుకున్నాడు. ఇలాగే వాడు తనకి సుబేదారు పదవి వచ్చినట్టు, సైన్యంలో ఆ తర్వాత తనని దళనాయకుణ్ణి చేసినట్టు తండ్రికి రాసి పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బుని తెప్పించుకుని యథేచ్ఛగా ఖర్చు చేశాడు. అయితే ఇంతకాలం వాడు చేస్తూ ఉన్న ఉద్యోగం ఈట పట్టుకుని గస్తీ తిరగడం, కోట ముందు పహారా కాయటం మాత్రమే. మళ్ళీ సైమన్కి డబ్బు ఇబ్బంది వచ్చింది. ఈసారి తండ్రికి రాస్తే తనని సేనానాయకుణ్ణి చేశారని రాయాలి తప్ప ఇతర పదవులు ఏవి ఇచ్చినట్టు రాయకూడదు. అంచేత సైమన్ తండ్రికి ఆ మాటే రాస్తూ పుష్కలంగా డబ్బు పంపమని అడిగాడు. ఈ ఉత్తరం చూసుకుని సైమన్ తండ్రి తల్లి కూడా పరమానందభరితులు అయ్యారు. మనవాడు ఇంత పైకి వచ్చాక మనం వెళ్ళి చూడవలసిందే, వెంటనే ప్రయాణానికి సిద్ధం కా అన్నాడు సైమన్ తండ్రి. భార్య భర్త ఇద్దరు కూడా బండిలో ఎక్కి రాజధానికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి పెద్ద ఎత్తున సైనికోత్సవం జరుగుతూ ఉంది. ఫిరంగులు పేలుతూ ఉన్నాయి. సైనికులు వీధులలో కవాతు చేస్తూ ఉన్నారు, బాండు వాయిస్తూ ఉన్నారు. ఉన్నత సైనికాధికారులు అందరూ కూడా ఊరేగుతూ ఉన్నారు. సైమన్ తల్లి తండ్రి వీధి పక్కన జనంతో పాటు నిలబడి సైనికాధికారుల ఊరేగింపు చూశారు. వారిలో సైమన్ కనబడలేదు. వాళ్ళు తమ పక్కన ఉన్న వాళ్ళని, సేనానాయకుడు సైమన్ ఈ ఊరేగింపులో లేడేం అని అడిగారు. సైమన్ అనే సేనానాయకుడు ఎవరూ లేడే, ఆ పేరు గలవాడు గస్తీ భటుడొకడు ఉన్నాడు అని జవాబు వచ్చింది. ఈ మాట వినగానే సైమన్ తండ్రికి మండిపోయింది. ఆయన కొత్వాల వద్దకి వెళ్ళి తన కొడుకుని తన వశం చెయ్యమని కోరాడు. అతను అలాగే చేశాడు. తండ్రి సైమన్ని చిత్రవధ చేయించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ కాలంలో ఆ దేశంలో తండ్రికి కొడుకు ప్రాణాల మీద అన్ని హక్కులు ఉండేవి. అయితే సైమన్ తండ్రి తన కొడుకుని ఎక్కడ చంపేస్తాడో అని భయపడిన తల్లి వాణ్ణి శిక్షించండి కానీ చంపద్దు అని ఎంతగానో బ్రతిమలాడుకుంది. వీడు బ్రతికి ఉండటమే నాకు పరువు చేటు అంటూ సైమన్ని తండ్రి బండి వెనక పడేసి బండి తోలించుకుని ఇంటికి ప్రయాణమయ్యాడు. సైమన్కి పట్టిన దుర్గతి గురించి ముసలి సైనికుడికి ముందే తెలిసిపోయింది. వాడి దుర్గతికి
కొంతవరకు తానే కారణం గనక వాణ్ణి కాపాడడం తన విధి అనుకుని ఆ ముసలి సైనికుడు రహదారి కాచి బండి గుంటలలో పడి అటు ఇటు ఉరుగుతూ పోయే సమయంలో వెనక్గా వెళ్లి కత్తితో సైమన్ కట్లు తాళ్ళు కోసేసి బండి నుంచి జాగ్రత్తగా దింపి తర్వాత ఆ ముసలివాడు సైమన్తో, ఇక నువ్వు ఈ ప్రాంతాలలో ఉండడం క్షేమం కాదు. అడవికి అడ్డంగా పడి ఏదైనా దూరదేశం చేరుకుని అక్కడైనా బుద్ధిగా బ్రతుకు అని సలహా ఇచ్చాడు. సైమన్ అడవుల వెంబడి పడి బయలుదేరి దూరంగా ప్రయాణం చేశాడు. ఇప్పుడు వాడికి నిజమైన స్వేచ్ఛ లభించినట్టు తోచింది. ఇక అన్ని దేశాలు తనవే. ఇక తాను ఎంతలేసి గొప్ప పనులైనా సాధించవచ్చు. వాడు ఎక్కడ ఆగకుండా ఎన్నో గ్రామాలు నగరాల్ని తిరిగాడు. ఈ ప్రయాణాలలో వాడు వేణువు వాయించటం అభ్యసించి అందులో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. వెళ్ళిన చోటనల్లా వాడికి మంచి ఆతిథ్యం దొరుకుతూ వచ్చింది. పోగా పోగా సైమన్కి ఒక చోట ఒక కొండ మీద ఒక రాజభవనం కనిపించింది. కొండ కింద మరొక రాజభవనం ఉంది. కొండ కింద ఉండే రాజభవనం దేదీప్యమానంగా ఉంది. కానీ కొండపైన పాడుపెట్టినట్టుగా ఉంది ఆ రాజభవనం. ఆ భవనాలని గురించి సైమన్ అక్కడ ప్రజల ద్వారా తెలుసుకున్నాడు. కొండపైన ఉన్న రాజభవనం చచ్చిపోయిన రాజుగారిది. ఆ రాజు అపారమైన ధనం సంపాదించాడు. కానీ బ్రతికి ఉన్ననాళ్ళు కూడా మహాక్రూరుడు అనిపించుకున్నాడు. జనాన్ని పీడించుకు తిన్నాడు. సమస్తమైన పాతకాలు చేశాడు. చచ్చి దెయ్యమై ఆయన ఆ రాజభవనాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన కుమారుడు కొండ మీద రాజభవనాన్ని పాడుపెట్టి కొండ కింద మరొక భవనం కట్టించుకుని అందులో తన కుమార్తెతో నివసిస్తూ ఉన్నాడు. ఈ రాజుగారి కూతురు గొప్ప అందగత్తె. ఆమెని పెళ్లాడడానికి ఎందరో యువకులు సిద్ధంగా ఉన్నారు. కానీ కొండ మీద రాజభవనాన్ని ఆశ్రయించిన దెయ్యాన్ని వదిలిగొట్టిన వాడే ఆమెకి భర్త కాగలడని ఆమె జాతకంలో రాసి ఉంది. అందుకు సిద్ధమై కొందరు యువకులు దెయ్యాన్ని పారద్రోలడానికి గాను కొండ మీద రాజభవనానికి వెళ్లారు. వాళ్ళు మళ్ళీ ఇక తిరిగి రానే లేదు. దెయ్యం వారి ప్రాణాలు తీసి ఉంటుందని, ఈ విధంగా కొందరు చచ్చిన మీదట రాకుమార్తెని పెళ్లాడతానని కొత్తవారెవరూ సాహసించి ఇక రానేలేదు. రాజకుమార్తె తన స్థితి తలుచుకుని అస్తమానం కన్నీరు కారుస్తూ ఉండేది. రాజుగారు మాత్రం తన కుమార్తె దుఃఖం చూసి ఎంతో విచారించేవాడు. కానీ ఏం చెయ్యలేని స్థితిలో ఉండిపోయేవాడు. ఈ కథ అంతా వింటూనే సైమన్ తానే ఆ దయ్యాన్ని పారద్రోలి రాకుమార్తెని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. ఒకప్పుడు వాడు తన గ్రామంలో ఇటువంటి పనులు చెయ్యాలనే కలలు కనేవాడు. ఆ కలలు నిజం కావటానికి ఇప్పుడే వాడికి అవకాశం వచ్చింది. దెయ్యం చేతిలో తాను చచ్చినా చావచ్చు. అయితే ఆ భయం వాణ్ణి అంతగా బాధించలేదు. ఆ రాత్రి ఎక్కడో తలదాచుకుని మర్నాడు తెల్లవారుతూనే సైమన్ తన వేణువు తీసుకుని కొండ కింద రాజభవనం వెలుపల ఉండే ఒక చెట్టు కింద చేరి శ్రావ్యంగా గానం చేయసాగాడు. అప్పటికే రాజు రాకుమార్తె లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఉదయపు పలహారం చేయబోతూ ఉన్నారు. ఆ సమయంలో రాకుమార్తె వేణుగానం విని ఎంతో ఆనందపడింది. ఉత్సాహం కలిగింది కూడా ఆమె మనస్సుకి. నాన్న, ఆ పాట చాలా బాగుంది. ఆ వాయించేవాడిని పిలిపించి మన ఇంట్లో ఉంచుకుందామా? మరి నాకు దిగులుగా ఉన్నప్పుడు వేణుగానం చేస్తాడు అంది రాకుమార్తె. తన కుమార్తె విచారం తగ్గడానికి ఏం చెయ్యమన్న రాజుగారు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన తన కుమార్తెతో, దానికేం భాగ్యం అమ్మా, అలాగే వాణ్ణి ఇక్కడికి రప్పిద్దాం అన్నాడు. రాజకుమార్తె నౌకర్ల కోసం ఆగక తానే రాజభవనం నుంచి బయటికి వచ్చి చెట్టు కింద కూర్చుని వేణుగానం చేస్తూ ఉన్న సైమన్ని సమీపించి లోపలికి రమ్మని అతన్ని ఆదరంగా ఆహ్వానించింది. ఆమెని ప్రత్యక్షంగా చూశాక సైమన్ తాను విన్నదానిలో అతిశయోక్తి ఏమీ లేదు అనుకున్నాడు. ఆమె నిజంగానే సౌందర్యానికి అప్సరస అనుకున్నాడు. రాజుగారు సైమన్ రాకుమార్తె పలహారాలు పూర్తయ్యాక రాజుగారు సైమన్తో ఆ మాటలు ఈ మాటలు చెప్తూ అతన్ని తన విద్వాంసుడిగా ఉండిపోమని చెప్పి, పైగా కొండ మీద రాజభవనాన్ని దెయ్యం ఆవహించిన సంగతి, దాన్ని వదలగొట్టిన వాడే రాకుమార్తెకి భర్తగా రాసిపెట్టి ఉన్న సంగతి చెప్పాడు. నేను ఈ సంగతులన్నీ విన్నాను అన్నాడు సైమన్. ఆ దెయ్యాన్ని వదిలించి రాకుమార్తెని పెళ్ళాడాలన్న ఉద్దేశం కూడా నాకు అప్పుడే కలిగింది అన్నాడు. సైమన్ ఏమాత్రం జంకలేదు కూడా. రాకుమార్తె పైకి ఏమీ అనలేదు, కానీ ఆమె మనస్సు పరిపరి విధాల ఆలోచనలకి పోయింది. ఎంతోమందిని బలిగొన్న దెయ్యంతో తలపడడానికి సిద్ధంగా ఉన్నాడంటే సైమన్ సాహసాన్ని ఆమె మెచ్చుకుంది.
అతను నిజంగానే దెయ్యాన్ని అక్కడి నుంచి పారద్రోలి తనను పెళ్లాడే పక్షంలో తనకు కావలసింది కూడా మరొకటి లేదు అనుకుంది. సైమన్ చాలా అందమైన యువకుడు కూడా. అతన్ని చూసి చూడడంతో ఆమె మనస్సు అతడి వశమైపోయింది. ఆమె చాలా సంతోషించింది అతడు తన్ని వివాహం చేసుకోవడానికి వచ్చాడనే విషయం తెలుసుకుని. కానీ రాకుమార్తె మనస్సులో మరొక వంక సైమన్ కూడా దయ్యానికి బలి అయిపోతాడేమో అనే భయం కూడా వేధించింది. రాజు మటుకు సైమన్ నిర్ణయాన్ని మార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ సైమన్ అతని మాటని పట్టించుకోలేదు. దానితో ఇక చేయగలిగింది ఏం లేక సైమన్ నిర్ణయించుకున్నట్టుగానే రాజుగారు సైమన్ కోసం ఒక బండిని సిద్ధం చేయించి సూర్యాస్తమయం వేళ అతన్ని బండిలో కొండ మీద రాజభవనం వెలుపల దిగబెట్టించాడు. సైమన్ ఉత్సాహంతో బండిలో నుంచి కిందకి దూకి పాడుబడి ఉన్న రాజభవనంలోకి ప్రవేశించాడు. నడవ దాటగానే విశాలమైన చావడి ఉంది. అక్కడ గోడల మీద పెద్ద పెద్ద చిత్తరువులు ఉన్నాయి. బంగారు చట్రాలు గల అద్దాలు ఉన్నాయి. ఖరీదైన పట్టుతెరలు గోడలకి వేళ్లాడుతూ ఉన్నాయి. అయితే ప్రతి వస్తువు మట్టి కొట్టుకుని ఉంది. సైమన్ ఈ చావడిలో ఒక కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ దెయ్యం రాక్ కోసం ఎదురు చూడసాగాడు. అర్ధరాత్రి అయ్యేసరికి దూరాన అడుగుల చప్పుడు వినివచ్చింది. ఆ చప్పుడు దగ్గర పడుతూ ఉన్న కొద్దీ సైమన్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. కానీ వాడు కదలక మెదలక కుర్చీలో అలాగే కూర్చుని ఉన్నాడు. కొద్దిసేపటికి బయట తలుపులు తెరుచుకున్నాయి. ఒక వృద్ధుడి ఆకారం లోపలికి వస్తూ అతడికి కనిపించింది. ఆ ఆకారం కారు నలుపుగా ఉంది. దాని చేతిలో ఒక తాళపు చెవుల గుత్తి ఉంది. వృద్ధుడి కళ్ళు మాత్రం జ్యోతుల్లాగా వెలుగుతూ ఉన్నాయి. సైమన్ తన దృష్టిని పుస్తకం మీదే ఉంచి కదలకుండా కూర్చుని ఉన్నాడు. వృద్ధుడు వాడిని సమీపించి, నా భవనంలో కూర్చోవటానికి నీకు అనుమతి ఎవరిచ్చారు అని అడిగాడు. ఎవరూ అనుమతి ఇవ్వలేదే, ఇక్కడ ఎవరూ లేరని తెలిసి ఈ రాత్రి గడుపుదామని వచ్చేశాను నేనే అన్నాడు సైమన్. ఇంత విన్నవాడివి మరి నా చేతిలో పడి ఎంతోమంది మూర్ఖులు చచ్చారనే విషయం మాత్రం నీకు తెలియదా అంది ఆ దెయ్యం. తెలియకేం, అది తెలుసు. కానీ మేం రాజుగారికి కాపలా కాసే బొటలం అంచేత నాకు ఆ విషయం అంత పెద్ద భయంకరంగా ఏమనిపించలేదు. అందుకనే ధైర్యం చేసి ఇక్కడికి వచ్చేశాను అన్నాడు. అది సరే గాని తమరు బ్రతికి ఉండగా భయంకరంగా ఉండేవారేమో, ఆ విషయం నాకు తెలియదు కానీ ఇప్పుడు అంత భయంకరంగా ఏం లేరే అన్నాడు సైమన్. ఆ మాటలు వినేసరికి దెయ్యానికి కాస్త మండింది. చాలా దర్పంగా మాట్లాడుతూ ఉన్నావే, సరే చివరిదాకా అలాగే మాట్లాడగలవా చూద్దాం. ఈ తాళం చెవులు తీసుకుని అవతల గది తలుపులు తెరువు అంది దెయ్యం. నాకు భయం లేదని నిరూపించడానికి నీ వెంట రమ్మంటే వస్తాను గాని నీకు తలుపులు తెరవడానికి నేను నీ నౌకర్ని కాను. నీ ఇల్లు నీ తలుపులు నువ్వే తెరుచుకో అన్నాడు సైమన్. దెయ్యం మారు మాట్లాడక తలుపు తానే తెరిచి అవతల గదిలోకి అడుగుపెట్టింది. అది గుమ్మం దాటే సమయంలో దాని నెత్తిపైనున్న జుట్టు నలుపు విరిగి తెల్లబడుతూ ఉన్నట్టుగా సైమన్ గమనించాడు. ఆ దెయ్యం ఆ గది దాటి మరొక గది తలుపు తెరిచింది. సైమన్ దెయ్యం వెంబడి తాను కూడా ముందుకు వెళ్ళాడు. ఒక్కో గది దాటుతూ ఉన్న కొద్దీ దెయ్యం పైనుంచి కిందకి క్రమంగా తెల్లబడుతూ వస్తూ ఉండడం గమనించాడు సైమన్. ఇది తెలుసుకున్న సైమన్ చాలా సంతోషించాడు. మధ్య మధ్య ఆ దెయ్యం తాళం చెవులు సైమన్కి అందించి తలుపు తెరువు అంటూ వచ్చింది. కానీ దాని ఆజ్ఞని పాటించకపోవటమే తనకి క్షేమమని వాడు తెలుసుకుని నీ ఇంటి తలుపులు నువ్వే తెరుచుకో అని జవాబిచ్చేవాడు. 7 గదులు గడిచేసరికి దెయ్యానికి నడుముకి పైభాగం అంతా కూడా తెల్లగా రంగు విరిగిపోయింది. 12వ వాకిలి దగ్గరికి వాళ్ళు చేరుకునే సమయానికి దెయ్యం ఆపాదమస్తకం రంగు విరిగి తెల్లగా ఉంది. 12వ వాకిలి తలుపు తెరవగానే కుళ్ళిన శవాల వాసన గుప్పున కొట్టింది. ఆ వాసనకి సైమన్ తల గిర్రున తిరిగిపోయింది. ఆ గది నిండా శవాలు పెద్ద గుట్టగా పడి ఉన్నాయి. దెయ్యం సైమన్ కేసి తిరిగి చిరునవ్వు నవ్వి, వీళ్ళందరూ నా చేత చచ్చిన వాళ్లే, నాకు విమోచనం కలిగించే మార్గం వీళ్లల్లో ఒక్కడికి తెలియలేదు. ఈ పని నీ వల్లే కావాలి అని రాసిపెట్టి ఉందనుకుంటాను. ఏమనాలో ఏం చెయ్యాలో తెలుసుకున్న వాడివి నువ్వు ఒక్కడివే. నీ ప్రాణం కాపాడుకోవడమే గాక ఈ భవనానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేశావు. నా మటికి నాకు ఈ ప్రపంచంతో ఇంతకాలానికి విముక్తి కలిగింది. మరో లోకంలో నేను ఇంకా ఏమనుభవించాలో నాకే తెలీదు. అదిగో నేను వీళ్ళందరినీ చంపిన గొడ్డలి, దానితో నా తల నరికేయి, నేను పోతాను అంది. సైమన్ మొదట అనుమానించి చివరికి దెయ్యం కోరిన ప్రకారం దాని మెడ మీద
గొడ్డలతో ఒక పెట్టు పెట్టాడు. మరుక్షణం దెయ్యం శరీరం నుసి అయిపోయింది. ఆ నుసి మధ్య నుంచి ఒక చిన్న పిట్ట తుర్రుమని ఎగురుతూ కిటికీ గుండా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత సైమన్ ఆ భవనంలోనే ఒక చోట పడుకుని తెల్లవారేదాకా నిద్రపోయాడు. వాడికి నిద్ర వదిలే వేళకి బయట బండి చప్పుడు వినవచ్చింది. సైమన్ గతి ఏమైందో తెలుసుకుందామని రాజు, రాకుమార్తె బండిలోనూ వచ్చారు. సైమన్ బ్రతికి ఉండి బయటికి రావడం చూసి వాళ్ళు పొందిన ఆనందం ఇంత అంతా కాదు. దెయ్యానికి రాజభవనానికి కూడా పీడ విరగడైపోయింది అని, ఇక భయం లేదు అని, మీరు లోపలికి వచ్చి అంతా చూసుకోండి అన్నాడు సైమన్. రాజభవనం మామూలు స్థితికి వచ్చినందుకు గాను రాజు చాలా సంతోషించాడు. రాకుమార్తె మాత్రం ఎవ్వరూ చేయలేకపోయిన పనిని సైమన్ చేసి చూపించినందుకు చాలా ఆనందించడంతో పాటు ఆమెకి అతడు ఒక దేవతలాగా కనిపించాడు. అతన్ని ఎంతోసేపు చూసినా ఆమెకి తనివి తీరలేదు. 12వ గదిలో పడి ఉన్న శవాలన్నింటికీ కూడా రాజు శ్రద్ధగా ఉత్తర క్రియలు చేయించాడు. కొండ మీద రాజభవనానికి సంస్కారం చేయించి అందులో తిరిగి గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశంతో పాటే రాజకుమార్తెకి సైమన్తో పెళ్లి ప్రధానం కూడా జరిగింది. బ్రహ్మాండమైన విందు చేశారు. రాజు వెంటనే తన కుమార్తె వివాహం కూడా జరిపించేద్దాము అనుకున్నాడు. కానీ ఇందుకు సైమన్ అభ్యంతరం చెప్పాడు. నేను ఇల్లు విడిచి వచ్చి చాలా కాలమైంది. మా అమ్మా నాన్న ఎలా ఉన్నారో, అసలు బ్రతికే ఉన్నారో లేదో కూడా నాకు తెలీదు. అలాగే నా గురించి కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. అందుచేత వారిని ఒకసారి చూసి మరీ వస్తాను అన్నాడు. వారు సుఖంగా ఉంటే వెంట తీసుకువస్తాను అన్నాడు. ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేదురుగాని అని చెప్పాడు సైమన్. సైమన్ రాకుమార్తెకి వీడ్కోలు చెప్పి తాను ఫలానా రోజుకల్లా తిరిగి వస్తాను అని చెప్పాడు. ఆ గడువు లోపల రాకపోతే సైమన్ కోసం తానే బయలుదేరి వస్తానని రాకుమార్తె హెచ్చరించింది. బోలెడంతమంది నౌకర్లని, పరివారాన్ని వెంటబెట్టుకుని రాజోచితంగా సైమన్ తన గ్రామానికి బయలుదేరాడు. ఇలా వీరి ప్రయాణం 10 రోజుల పాటు సవ్యంగానే సాగింది. 10వ రోజు ప్రయాణికులకి ఒక కీకారణ్యం తగిలింది. చీకటి పడే సమయానికి వాన కూడా కురవడం మొదలుపెట్టింది. అసలే కటిక చీకటి, అందులో వాన ప్రయాణం ఎంతో ప్రయాస అయింది. ఎంత ప్రయాణం చేసినప్పటికీ కూడా దూరం తరగదు. అందరూ అలసిపోయారు. కొంతసేపు అయ్యాక ఆ చీకట్లో మిణుకుమంటూ దీపం కనిపించింది. అందరూ దానికేసి వెళ్ళారు. అది ఒక అనాగరిక వసతి గృహం. కానీ ఆ నట్టడవిలో అదేదో దొరికినందుకు గాను సంతోషించి సైమన్ సపరివారంగా ఆ రాత్రికి అందులో బస చేశాడు. వసతి గృహం యజమాని పెట్టిన తిండి తిని ప్రాణాలు సొమ్మసిల్లి ఉండటం చేత ఎక్కడి వారక్కడే పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. సైమన్ ఒక్కడు ఒక గదిలో ఒంటరిగా పడుకున్నాడు. ఆ వసతి గృహం అడవి దొంగలది. ఆ వసతి గృహ యజమాని దొంగలకి భాగస్వామి. వచ్చిన వారు సంపన్నులు కావడం చేత దోపిడీకి మంచి అవకాశమని దొంగలతో చెప్పడానికి వాడు అడ్డదారిన పడి దొంగలుండే చోటికి వెళ్ళాడు. 12 మంది దొంగలు అపరాత్రి వేళ తుపాకులతోనూ కత్తులతోనూ వచ్చి సైమన్ పరివారం మీద పడ్డారు. అందరూ గాఢ నిద్రలో ఉండడం చేత ప్రతి ఒక్కడూ కూడా దొంగల చేతిలో చచ్చాడు. తర్వాత దొంగలు యథేచ్ఛగా వారిని దోచుకున్నారు. బయట అలజడికి సైమన్ నిద్రలేచి ఏదో ప్రమాదం జరుగుతుందని ఊహించాడు. అతను ఏం చెయ్యాలో తెలుసుకునే లోపలే 4 దొంగలు అతని గదిలోకి జొరబడ్డారు. ఒకడు సైమన్ పైకి తుపాకీ పేల్చాడు. సైమన్కి ఆ తుపాకీ గుండ తగల్లేదు. కానీ ఆ సంగతి దొంగలకి తెలిస్తే తనకు ప్రమాదమని వాడు చప్పున కింద పడిపోయి నిశ్చలంగా ఉండిపోయాడు. వాడు తుపాకీ దెబ్బకి చచ్చాడనుకుని దొంగలు వాడి చేత ఉంగరాలు, శరీరం మీద ఉన్న ఇతర ఆభరణాలు, ఖరీదైన వాడి దుస్తులు కూడా లాగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్లనే వెంబడిస్తూ వెనక్గా బయలుదేరిన సైమన్కి ఒక ఉపకారం జరిగింది. అడవిలో ఉండే ఒక రహస్య మార్గం వాడికి తెలిసిపోయింది. ఆ దారిన వెళ్ళివాడు తెల్లవారేసరికల్లా తన స్వగ్రామానికి చేరువలో ఉండే ఒక రహదారి చేరుకోగలిగాడు. అక్కడికి వాడి గ్రామం 1 మైలు దూరంలో ఉంది. కానీ సైమన్ ఒంటి మీద ఒక చొక్కా తప్ప మరేమీ లేదు. ఆఖరికి కాళ్లకి పాదరక్షలు కూడా లేవు. అంచేత వాడు చీకటి పడేదాకా ఏ పొదల్లోనో గడిపి గంపెడు చీకటి మీద వేసుకుని ఇంటికి పోదామని నిశ్చయించుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు త్వరలోనే అక్కడికి వాడి ఊరి వాళ్ళు కొందరు కట్టెలు కుట్టుకుని అడవి నుంచి ఇంటికి పోతూ ఉండగా అటుగా వచ్చి, అరే ఎవరది ఆ పొదల చాటునున్నది అంటూ, ఓరి సైమనువు కదూ, నువ్వు సైనాధిపతివయ్యావన్నారే. సైనాధిపతి గారు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఎందుకు ఇలా ఉన్నారు? ఇక్కడేం చేస్తున్నారబ్బా అని ఎద్దేవా చేశారు.
సైమన్ వారితో ప్రాధేయపూర్వకంగా, నన్ను చూసి నవ్వటానికి ఇది సమయం కాదు. నేను మీరనుకున్నంత పనికిమాలిన వాణ్ణి కాను. దురదృష్టవశాన నన్ను దొంగలు కొట్టి నా బట్టలు, దగ్గరున్న డబ్బు అంతా లాక్కుపోయారు. నా వెంట ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశారు. నేను ఎలాగో ప్రాణాలతో ఇలా బయటపడ్డాను అన్నాడు. కట్టెలు కొట్టేవాళ్ళు తమ దగ్గర ఉన్న దుస్తుల్లోనే సైమన్కి కూడా దుస్తులు అమర్చి వాణ్ణి తమ బండిలో ఎక్కించుకుని గ్రామానికి తీసుకుపోయారు. సైమన్ ఇల్లు చేరేటప్పటికీ వాడి తండ్రి బయటికి వెళ్ళి ఉన్నాడు. తల్లి మాత్రం తన కొడుకుని చూసి ఆనంద బాష్పాలు రాల్చి, ఎంతకాలమైందిరా నాయనా, ఎన్ని కష్టాలు పడ్డావో, పోనీలే మళ్ళీ ప్రాణాలతో ఇల్లు చేరావు, అంతే చాలు అంది. అంతలోనే ఆమెకి భర్త సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆయన సైమన్ని చూస్తే చంపేస్తాడు. అంచేత ఆమె తన కొడుకుని వెంటనే నేలమాళిగ గదిలో దాచేసింది. సైమన్ తండ్రి తిరిగి వస్తూనే తన పెళ్ళం మొహం చూసి ఏదో జరిగిందని గ్రహించి, ఎందుకు ఏడుస్తున్నావేంటి, కళ్ళు వాచి ఎర్రగా ఉన్నాయెందుకు, ఏం జరిగింది అని అడిగాడు. అవి సంతోషపు కన్నీళ్లు, అబ్బాయి జాడ తెలిసింది అంది అతని భార్య. ఆ పనికిమాలిన వెధవ కోసం కన్నీరు కూడానా, ఈసారి నాకందాడో వాణ్ణి ప్రాణాలతో వదలను అన్నాడు సైమన్ తండ్రి కోపంగా. ఈ మాట వినగానే ఆవిడ ఈసారి నిజంగానే దుఃఖంతో కన్నీరు కార్చేసింది. అది చూసి ఆమె భర్త, ఏడీవాడు, ఎక్కడ దాచావో చెప్పు అని గద్దించి అడిగాడు. వాణ్ణి ఏం చెయ్యను అంటే గాని నేను చెప్పను అంది అతని భార్య. సైమన్ తండ్రి ఎంతో కోపంగా తన భార్యని అడిగినప్పటికీ కూడా చెప్పను అనేసింది. దానితో ఆమె అడిగిన ప్రకారమే సైమన్ తండ్రి అతని భార్యకి మాట ఇవ్వక తప్పింది కాదు. అలా మాట ఇచ్చిన తర్వాతే నేలమాళిగ గదిలోకి తీసుకుపోయి కొడుకుని చూపించింది. ఆయన తన కొడుకుని శిక్షించలేదన్న మాటే గాని వెనక చేసిన పనికి క్షమించలేదు కూడా. సైమన్ తన తండ్రితో తాను చేసిన ఘనకార్యాలని గురించి చెప్పుకునేందుకు గాను వీలు లేకుండా పోయింది. వాడి మాట ఆయన నమ్మడు. రాజు ఇచ్చిన సపరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చినట్టు అయితే అతడు చెప్తూ ఉన్న మాటల్ని, అంటే రాకుమార్తెని పెళ్లాడబోతూ ఉన్నట్టు తండ్రిని నమ్మించే అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాన్ని దొంగలు పొట్టన పెట్టేసుకున్నారు. అంచేత సైమన్ ఇప్పుడు ఏం చెప్పినా తన తండ్రి నమ్మడు అని తెలుసుకున్నాడు. సైమన్కి తండ్రి మేకలు కాసేవాడి దుస్తులు, కొన్ని మేకలు ఇచ్చి రోజల్లా వాటిని కాస్తూ ఉండమని శాసించాడు. సైమన్ తండ్రి చెప్పినట్టుగానే చేశాడు. తనకి ఈ గతి పట్టినందుకు గాను వాడు ఏమాత్రం దిగులు పడలేదు. ఎందుకంటే సైమన్ చెప్పిన గడువుకి తిరిగి రాజకొలువుకి వెళ్ళకపోతే రాకుమార్తె తన కోసం వెతుక్కుంటూ ఎలాగా వస్తుంది. అంచేత సైమన్ బేళ్లల్లో మేకల్ని మేపుతూ వాటికి రకరకాల విద్యల్ని నేర్పుతూ కాలం గడుపుతూ వచ్చాడు. అయితే అక్కడ రాకుమార్తె సైమన్ పెట్టిన గడువు తీరిపోయినా వాడు రాకపోయేసరికి వాడి కోసం ఎదురు చూసి ఆ తర్వాత తానే అతని గ్రామానికి పెద్ద పరివారంతో బయలుదేరింది. ఈ పరివారం కూడా సైమన్ వెళ్ళిన దారినే పట్టుకుని బయలుదేరి వెళ్ళింది. వీళ్ళు కూడా 10 రోజులయ్యేసరికి రాత్రి అదే అరణ్యం ప్రవేశించి సైమన్ విడిది చేసిన వసతి గృహమే చేరుకున్నారు. వాళ్ళు వచ్చిన కొద్దిసేపటికే దొంగలకి తోడు దొంగ అయిన వసతి గృహ యజమాని దొంగల ముఠా ఉండే చోటికి వెళ్ళి, ఈసారి ఇంకా పెద్ద బేరం తగిలింది. మీరు అర్ధరాత్రి వచ్చారు అంటే అంతులేని బంగారం, ముత్యాలు, రత్నాలు, పట్టుదుస్తులు కొల్లలుగా దొరుకుతాయి అని వాళ్లతో చెప్పాడు. అయితే అప్పటికే రాకుమార్తెతో మంచిగా స్నేహం కుదిరిన ఆ వసతి గృహ యజమాని భార్య తన భర్త దొంగల్ని చూడబోయిన సమయంలో రాకుమార్తెని సమీపించి, తల్లి, ఈ పాపిష్టి చోటికి ఎందుకు వచ్చారు? నా మొగుడు అడవి దొంగలు భాగస్వాములు. కొద్ది వారాల క్రితం పాపం ఒక యువకుడు సపరివారంగా వచ్చి ఇలాగే బస చేస్తే అర్ధరాత్రి వేళ దొంగలు వచ్చిపడి అందరినీ దోచుకున్నారు. పైగా అందరినీ చంపేశారు కూడా. అదేం చిత్రమో, ఆ యువకుడి శవం మటుకి ఎంత వెతికినా కనిపించలేదు అని హెచ్చరించింది. ఆమె చెప్పిన వివరాలన్నీ విని రాకుమార్తె ఆ యువకుడు సైమన్ అయి ఉంటాడని, అతను ఎలాగో ప్రాణాలతో తప్పించుకోవడం చేతనే అతని శవం దొరక్కపోయిందని ఊహించుకుని వసతి గృహ యజమానురాలతోటి, అమ్మా, ఈ నట్టాడవిలో ఈ రాత్రి వేళ నేను నా నౌకర్లు ఎక్కడికి పోగలని చెప్పు, కానున్నది తప్పదు కదా, ఈ రాత్రికి మేము ఇక్కడే బస చేస్తాము అంది. తర్వాత రాకుమార్తె తన భటుల్ని పిలిచి, ఒరేయ్, రాత్రివేళ దొంగలు వస్తారు, మీరు ఆయుధాలు తీసుకుని సిద్ధంగా ఉండండి, నిద్రపోయినట్టు నటించండి కానీ నిద్రపోవద్దు సుమా అని హెచ్చరించింది. అలా నిద్రపోయారు అంటే మీ ప్రాణం మీదకే వస్తుంది అని జాగ్రత్త చెప్పింది. భోజనాలు అయ్యాక అందరూ నిద్రపోయినట్టు నటించారు. అర్ధరాత్రి వేళ 12 మంది దొంగలు వచ్చారు. కానీ వాళ్ళు వసతి గృహంలో ప్రవేశించిన మరుక్షణమే రాకుమార్తె
భటులు ఒక్కసారిగా వారిపైన పడి ఆ 12 మందిని వారికి సహాయం వచ్చిన వసతి గృహ యజమానిని కూడా చంపేశారు. ఆ మరుసటి రోజు తెల్లవారుతూనే రాకుమార్తె మళ్ళీ ప్రయాణం సాగించింది. బస చేసిన ఆ బస యజమాని భార్యను కూడా వెంట తీసుకుని వెళ్ళింది. వారు త్వరలోనే సైమన్ ఉండే గ్రామం చేరుకున్నారు. వేళ్ల మీద మేకల్ని మేపుకుంటూ ఉన్న సైమన్ రాకుమార్తె పరివారాన్ని అంత దూరాన్ని చూసి తన మేకల కొమ్ములకి మెడలకి పూలదండల్ని చుట్టి వేణువు వాయిస్తూ రాకుమార్తెకి ఎదురు వెళ్ళాడు. ఆ మేకలు కూడా సైమన్ నేర్పిన విధంగానే లయబద్ధంగా నడుస్తూ ముందుకి సాగాయి. రాకుమార్తె కూడా ఆ మేకలని వెంట పెట్టుకుని వచ్చే సైమన్ని గుర్తించింది. సైమన్ మేకల చేత నృత్యం చేయిస్తున్నాడు అనే విషయం ఊరంతా పొక్కింది. ఆ వింతేదో చూద్దామని గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరారు. సైమన్ అంతవరకు నృత్యాలు చేసిన ఆ మేకల్ని ఆపి వాటి చేత రాకుమార్తెకి వందన నమస్కారాల్ని చేయించాడు. రాకుమార్తె వెంట వచ్చిన భటులు నవ్వాగక గుర్రాలపై నుంచి కింద పడిపోయారు. ఈ హాస్య ప్రదర్శన ముగిసిన తర్వాత రాకుమార్తె ఆమె వెనక వచ్చిన భటులు ఆ బీడులోనే డేరాల్ని వేసుకున్నారు. సైమన్ మేకల్ని ఊళ్ళోకి తోలుకుపోయాడు. రాకుమార్తె సైమన్ తండ్రి నడిపే వసతి గృహానికి వెళ్ళి బస కోరింది. సైమన్ తండ్రి రాకుమార్తెని చూడగానే నేలపై పడి మోకరిల్లి వినయంగా తన పేద కొంప రాణివాసం వారికి నివాసయోగ్యం కాదని విన్నవించుకున్నాడు. రాకుమార్తె మాత్రం అతడిలో సైమన్ పోలికల్ని చూసి ఇతడే సైమన్ తండ్రి అయి ఉంటాడని, నేను ఇక్కడే బస చేస్తాను అని పట్టుబట్టింది. సైమన్ తండ్రికి రాకుమార్తె మాటని ఒప్పుకోక తప్పింది కాదు. అయితే ఇదంతా పూర్తయిన తర్వాత మళ్ళీ రాకుమార్తె ఆయనతో అన్నట్టు నాకు నౌకరుగా ఉండడానికి గాను ఆ మేకలు కాసే అబ్బాయి ఇందాక చూశాం కదా, అతడు కావాలి. అతను మా నాన్నగారి వద్ద పనిచేసిన కాలంలో ఎంతో బాగా మసులుకున్నాడు అంది. వాడు ఒట్టి చవట, పనికి మాలినవాడు, మీ బోటు వారికి సేవ చేయడానికి తగడువాడు. ఈసారి వాడు పని కావాలని మీ నాన్నగారి దగ్గరికి వస్తే వాడికి పని ఇవ్వద్దు కదా, సరి మెత్తగా మక్కెలు విరగదనండి అన్నాడు సైమన్ తండ్రి. అతను ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ కనిపించేసరికి నాకు ఎంతో ఆనందమైంది అంది రాకుమార్తె. చేసేది లేక సైమన్ తండ్రి తన కొడుకుని రాకుమార్తె పరిచర్యలకి వినియోగించాడు. ఆ రాత్రి రాకుమార్తె భోజనం చేసేటప్పుడు సైమన్ స్వయంగా వడ్డించాడు. మధ్యలో వాడి చేతి నుంచి పళ్ళెం కింద పడి అందులో ఉండే కప్పులు అవి పగిలిపోయాయి. రాకుమార్తె విరగబడి నవ్వింది. సైమన్ తండ్రి మాత్రం వాణ్ణి చెడామడా తిట్టేశాడు. మర్నాడు ఉదయం మొహం కడుక్కునేటందుకు గాను వేడి నీరు సైమన్కి ఇచ్చి పంపించమని రాకుమార్తె ఉత్తర్వు చేసింది. వేడి నీళ్లతో సైమన్ రాగానే ఆమె గది తలుపు మూసి సైమన్ చేత తాను తెచ్చిన రాజోచితమైన దుస్తుల్ని ధరింపజేసింది. తర్వాత ఆమె సైమన్తో చెయ్యి పట్టుకుని సైమన్ తల్లిదండ్రుల వద్దకి వెళ్ళింది. సైమన్ తండ్రి వారిద్దరి ముందు మోకరించబోయాడు. రాకుమార్తె, అదేమిటండి, మీ అబ్బాయినే మీరు గుర్తించలేదా అంది. సైమన్ తండ్రి తల ఎత్తి చూసి నిర్ఘాంతపోయి, ఈ దొరవారెవరో నా కొడుకల్లే ఉన్నమాట నిజమే గాని నా కొడుకు మాత్రం కాదు, నా కొడుకు దొడ్డవాడు కాడు అన్నాడు. తండ్రి పడుతూ ఉన్న కంగారు చూసి సైమన్ జరిగిందంతా చెప్పేశాడు. తండ్రి అంతా విని సైమన్ చేతుల్ని పట్టుకుని క్షమాపణ వేడుకున్నాడు. తర్వాత సైమన్ని అతని తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని రాకుమార్తె తన దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ సైమన్ రాకుమార్తెని వైభవంగా పెళ్ళాడాడు. తర్వాత కథంతా సుఖాంతం అయింది. తర్వాత వీరి జీవితం ఎంతో సుఖంగా సాగిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా నటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.